వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు మిస్టర్ రెడ్డి డిఓపి ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం ఆ విజువల్స్ ఎలా తీశారు, అసలు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒకసారి ఆయన మాటలోనే విందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నా అన్న. సో మిస్టర్ రెడ్డి 18th రాబోతోంది అండ్ విజువల్స్ కానీ టీజర్లో నుంచి చూస్తే లిటరల్లీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో ఆ టేకింగ్ కానీ అది కానీ మీకు ఎలా అనిపించింది? ఆ ఫీల్ మీరు రియల్గా చూశారు కాబట్టి. చాలా బాగుందండి. దీనికి మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలి. చాలా ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. అంటే ప్రతి సీన్ చేసే ముందు షార్ట్ పెట్టే ముందు ఇద్దరం ప్లాన్ చేసుకుని ఎట్లా అంటే నాది బాగుంటే, నా ఒపీనియన్ బాగుంటే అట్లా, అన్నది బాగుంటే డైరెక్టర్ గారిది బాగుంటే అట్లా ఇద్దరం కలిసి చేసుకున్నామండి. మీకు డైరెక్టర్ గారు ఎప్పటి నుంచి పరిచయం, అలాగే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి లేదా మీకు చెప్పారా, మీరే వెళ్ళి అప్రోచ్ అయ్యారా, ఎలా మీ వరకు వచ్చింది ఈ సినిమా? ఆల్రెడీ మేము 6 years నుంచి ఫ్రెండ్స్ అండి. ఒకరికొకరికి బాగా తెలుసు, కలిసే ఉండేవాళ్ళం. తనకి సినిమా ఓకే అని తెలిసింది, అందరూ హ్యాపీగా ఉన్నాం. కానీ నేను కెమెరామెన్గా తీసుకుంటానని తెలియదు. ఆఫీస్కి పిలిచారు, వెళ్ళేసరికి నువ్వే చేయాలి అని చెప్తే ఓకే. ఎప్పటి నుంచి మీరు కెమెరా హ్యాండ్లింగ్ కానీ ఇవన్నీ ఎప్పటి నుంచి చేస్తున్నారన్నా? నేను 2013లో వచ్చానండి ఇండస్ట్రీకి. సీరియల్స్కి కెమెరా అసిస్టెంట్గా, సెకండ్ అసిస్టెంట్గా, తర్వాత ఫోకస్ పుల్లర్గా సీరియల్స్కి. దాని తర్వాత అంటే జీ తెలుగు, మా టీవీ అన్నీ చేశాను. సీరియల్స్కి వెళ్ళేవాడిని. దాని తర్వాత షార్ట్ ఫిల్మ్స్ నిదానంగా అట్లా సో ఇప్పుడు ఇందులో విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఫిలిమ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే అవకాశాన్ని బట్టి అండి. అవకాశం రావడం గొప్ప, వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ కావచ్చు, అందరూ సపోర్టింగ్ ఉంటే బాగా వస్తాయండి. అండ్ జనరల్గా మాకు తెలిసింది ఏంటంటే డిఓపికి నచ్చకపోతే డెఫినెట్లీ ఆ షార్ట్ డైరెక్టర్ కూడా నచ్చదు. ఎందుకంటే డిఓపికి నచ్చదు ఫస్ట్ డైరెక్టర్ కన్నా ముందర. సో మీరు ఆ పర్స్పెక్టివ్ని ఎలా చూస్తారు? అది తప్పు లేదనకూడదండి. అదేంటంటే కెమెరామెన్ ఆల్రెడీ సినిమా చూసేస్తాడు, ఏం జరుగుతుంది కూడా తెలుసు. నెక్స్ట్ సీన్ ఉంటుంది, దాని ముందు ఉంటుంది, ఏ షాట్ పెట్టాలి, వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉండాలి, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. ఫైనల్గా మిస్టర్ రెడ్డి మూవీ ఎలా ఉండబోతుంది అంటున్నారు? చాలా డీసెంట్గా ఉంటుంది అన్న. లవ్ స్టోరీ ఉంటుంది, అట్లాగే హీరో స్ట్రగుల్ ఉంటుంది, దాంట్లో కామెడీ ఉంటుంది. అంటే జూనియర్ హీరో ఉన్నాడు కదా, యంగేజ్లో హీరో, అతని ఫ్రెండ్స్ ద్వారా కామెడీ చాలా ఇది ఉంటుంది. బాగుంటుంది అన్న సినిమా, చాలా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.